హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక పెన్షనర్లందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక భారీగా పెరగనున్న పెన్షన్లు అలాగనే జీతాలు. ఇక ఇందుకు సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి ఫిట్మెంట్ విషయంలో పెద్ద ఎత్తున పట్టుపడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి 3.83 ఫిట్మెంట్ ప్రకటించాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గతంలో 7వ పే కమిషన్ సందర్భంగా 2.57 ఫిట్మెంట్ ప్రకటించగా, ప్రస్తుతం ఫిట్మెంట్ విషయంలో పెరుగుతున్న ధరలను, ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలను బేజూరు వేసుకొని భారీగా ఫిట్మెంట్ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం 8వ పే కమిషన్ ఏర్పాటు చేయగా, ప్రస్తుతం గడిచిన 9 నెలలుగా విస్తృతంగా పనిచేస్తుంది. గత ఏడాది నవంబర్ నెలలో ఏర్పాటు చేసిన ఈ వేతన సంఘం ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, అలాగే పెన్షనర్ల సంఘాల నుంచి పెద్ద ఎత్తున మెమోరాండంలోనే స్వీకరించింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. మరో 9 నెలలుగా కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదిక అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నటువంటి 8వ పే కమిషన్ సభ్యులకు తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఆన్లైన్ ద్వారా ఎవరైతే మెమోరాండంలను సమర్పించారో వారు ప్రస్తుతం అపాయింట్మెంట్ ద్వారా 8వ పే కమిషన్ సభ్యులను ప్రత్యక్షంగా కలిసి వారికి తమ విజ్ఞప్తులను తెలియజేస్తున్నారు. ఇప్పటికే 8వ పే కమిషన్ కలకత్తా, ఒడిశా, ఢిల్లీ నగరాల్లో పర్యటించింది. అతి త్వరలోనే చండీగఢ్, జైపూర్, చెన్నై, పుదుచ్చేరిలో పర్యటించనుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి ఫిట్మెంట్ విషయంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి 3.83 ఫిట్మెంట్ ప్రకటించాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గతంలో 7వ పే కమిషన్ సందర్భంగా 2.57 ఫిట్మెంట్ ప్రకటించగా, ప్రస్తుతం ఫిట్మెంట్ విషయంలో పెరుగుతున్న ధరలను, ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలను బేజూరు వేసుకొని భారీగా ఫిట్మెంట్ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్నట్లుగా 3.83 ఫిట్మెంట్ కనుక ఆమోదించినట్లయితే పెద్ద ఎత్తున బేసిక్ వేతనం పెరిగే అవకాశం అయితే ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే పెన్షన్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పెన్షనర్లు కూడా చాలా కాలంగా పెరుగుతున్న ఖర్చుల రీత్యా తమ పెన్షన్ పెంచాలని, ఫిట్మెంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 8వ వేతన సంఘానికి పెన్షన్ సంఘాలు కూడా పెద్ద ఎత్తున తమ విజ్ఞప్తులను తెలియజేశాయి.